అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ వద్ద ప్రాణాలు కోల్పోయిన వారి గురించి స్పందించారు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు దీని గురించి కూడా అల్లు అర్జున్ గారిపై ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. పుష్ప 2 చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నవంబర్ 5 పుష్ప 2 బెనిఫిట్ షో చూడడానికి సంధ్య థియేటర్కి వెళ్ళిన దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి అనే మహిళ ఎలా అతి దారుణంగా చనిపోయిందో మనందరికీ తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పుడు శ్రీతేజ్ కోమాలో ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నాడు. ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడి నా అనేవాళ్ళే లేక శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక మనిషి మొండితనం వల్ల జరిగిన సంఘటన ఇది. మహిళ పడిపోతే ఆ మహిళ రొమ్ముల మీద కాళ్ళు వేసి తొక్కుకుంటూ పోయారు. అసలు మీరు హీరోల సంఘ విద్రోహ శక్తుల? మీరు తీసిన సినిమా, మీరు ఎన్నోసార్లు చూసిన సినిమా, మీరు పబ్లిక్లోకి వచ్చి చూడాల్సిన అవసరం మీకేముంది అని ఇప్పుడు ప్రజలు పుష్ప 2 యొక్క అల్లు అర్జున్ గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ గారిపైన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్ అయింది. పోలీసులు ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ పైన మాత్రమే పడడం లేదు, మిగతా హీరోల పైన కూడా పడింది. ఇక నుండి వచ్చే ప్రతి పెద్ద సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడింది. ఈ సంఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనకి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. చివరికి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి వాళ్ళపైన విచారణకి ఆమోదించింది. అయితే దీనిపై తెలంగాణ గవర్నమెంట్ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యొక్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని గురించి ఒక కీలక ప్రకటన చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప 2 కారణంగా వాళ్ళు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఇక నుండి తెలంగాణలో ఏ మూవీకి కూడా బెనిఫిట్ షోలకి కానీ, పొద్దున్నే తెల్లవారుజామున షోలకి కానీ, అర్ధరాత్రి షోలకి కానీ ఇక నుండి ఎటువంటి అనుమతి ఇవ్వబోమని క్లియర్గా డిక్లేర్ చేసి ఆర్డర్స్ని పాస్ చేశారు. ఎందుకంటే అలా బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వడం వల్ల ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కానీ, అభిమానులను కంట్రోల్ చేయడం కానీ, అలానే రోడ్డు మీద వెళ్ళే సాధారణ ప్రజలకి కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇదంతా పోలీసులకు ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది అని తెలంగాణ గవర్నమెంట్ సినిమాలపైన ఇక నుండి ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఒక విధంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాల కంటే సినిమాలేమీ గొప్పవి కాదు కదా. మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కానీ ఏపీ ప్రభుత్వం ఇంకా ఈ సంఘటనపై స్పందించలేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనపై ఇంకా కొంచెం కూడా స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై త్వరగా స్పందించి ఏపీలో కూడా బెనిఫిట్ షోలకి కఠినమైన నిర్ణయాలను తీసుకోకపోతే ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణలో జరిగింది, రేపు ఏపీలో కూడా ఖచ్చితంగా జరగవచ్చు. దానివల్ల ఏపీలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలని భద్రంగా చూసుకోవాల్సిన యొక్క బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అయితే సినిమా హీరోలకి చాలామంది వీర అభిమానులుగా ఉంటారు. వాళ్ళు అందరికంటే మేమే ముందుగా మా అభిమాన హీరో యొక్క సినిమాని చూడాలి అని అనుకుంటారు. దాన్ని నేనేమి తప్పు పట్టడం లేదు. కాకపోతే ఇప్పుడు ఆ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని తెలుగు సినీ పరిశ్రమ అభిమానుల నుండి ఆ బెనిఫిట్ షోల రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. 150-200 రూపాయల టికెట్లని 1000 రూపాయలు, 1500, 200 టికెట్ల రేట్లు పెంచి కౌంటర్లోనే నేరుగా అమ్మేయడం ఇక్కడ కరెక్ట్ కాదు. ఒక 200-300 అంటే కరెక్ట్, కానీ వేలకు వేలు అభిమానుల నుండి దోచుకోవడం సినీ ఇండస్ట్రీకి కూడా అలా కరెక్ట్ కాదు. ఇంకా నిర్మాతలేమో పెద్ద హీరోలకి పెద్ద భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇస్తారు. భారీ బడ్జెట్లని ఆ సినిమాలకి ఖర్చు పెడతారు. అసలు ఆ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలీదు, రిలీజ్ అయ్యాక ఏం టాక్ వస్తుందో కూడా తెలీదు. అందుకని నిర్మాతలు సినీ ఇండస్ట్రీలో ఈ కొత్త అవతారం ఎత్తారు. బెనిఫిట్ షోలు వేసి, స్పెషల్ షోలు వేసి, వాటికి అంత టికెట్ల రేట్లను పెంచి మొదటి 2-3 రోజుల్లోనే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ అంతా అభిమానుల నుండి వచ్చేయాలి. అప్పుడు మనం ఒడ్డున పడిపోతాం. కానీ అభిమానుల జేబులకి మాత్రం ఎంత చిల్లుబడినా వాళ్ళకి సంబంధం లేదు. సో అలా బెనిఫిట్ షోల కోసం ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసుకొని, పోలీసులను రిక్వెస్ట్ చేసుకొని అలా పెద్ద హీరోలకి బెనిఫిట్ షోలు వేయడం, అలా నిర్మాతలు ఇప్పుడు ఇలా ఒక కొత్త అవతారం ఎత్తారు. అందుకని పెద్ద హీరోలకి నిర్మాతలు అంత రెమ్యూనరేషన్ ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిన బెనిఫిట్ షోలకి అలా టికెట్స్ రేట్లను పెంచడం ద్వారా అభిమానుల నుండి బెనిఫిట్ షోల రూపంలో డబ్బులు వసూలు చేసి ఎటువంటి లాస్ లేకుండా నిర్మాతలు సేఫ్ జోన్లోనే బయటపడవచ్చు కాబట్టి. అయితే ఇదేమి ఇప్పుడే కొత్త ఏమి కాదు, ఎప్పటి నుండో జరుగుతుంది. కానీ బెనిఫిట్ షోల రూపంలో అభిమానులు ఆర్థికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా అలా చనిపోయిన వాళ్ళకి అప్పటికప్పుడు ఒక సంతాపం వ్యక్తం చేస్తారు, నష్టపరిహారం ఇస్తారు, టీవీలో ఒక బ్రేకింగ్ వేస్తారు, పేపర్లో ఒక చిన్న హెడ్లైన్ వేస్తారు. ఆ తర్వాత అందరూ దాని గురించి మర్చిపోతారు. కానీ కేవలం ఒక్క సినిమా కోసం
ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. మన వ్యవస్థ, మన ప్రభుత్వాలు ప్రజల ప్రాణాల మీద బాధ్యత రహితమైన ఒక అశ్రద్ధ అని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, బెనిఫిట్ షోలని తప్పు పట్టడం లేదు. అలా అని అభిమానులు దోచుకోకూడదు, వాళ్ళని కంట్రోల్ చేయాలి. పోలీసులకి ముందస్తుగానే సమాచారం ఇవ్వాలి. అలానే సెలబ్రిటీలు వస్తున్నారని ఆ షోకి టికెట్స్ని బుక్ చేసుకున్న అభిమానులకి ముందుగానే సమాచారం ఇవ్వాలి. పోలీసుల బందోబస్తు చాలా ఎక్కువగా ఉంచాలి. ఇవన్నీ లేకపోవడం వల్లే సంధ్యా థియేటర్ వద్ద అలా ఒక మహిళ అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సినీ ఇండస్ట్రీలో మిగతా సినిమాల మీద, మిగతా పెద్ద పెద్ద హీరోల మీద కూడా పడబోతుంది. సరే, ఈ అంశాన్ని కొంతసేపు పక్కన పెడితే తెలంగాణ సర్కార్ ఇప్పుడే ఎందుకు ఇంత కఠినంగా ఈ నిర్ణయం తీసుకుంది అంటే, సంధ్యా థియేటర్లో ఆ రోజు బెనిఫిట్ షో రాత్రి 9:40 అయితే టికెట్స్ తీసుకున్న వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మహా అయితే టికెట్స్ ఉన్న వాళ్ళని లోపలికి పంపేవారు. సినిమా చూసి అక్కడ వీళ్ళలో గోలలు వేసి సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అంతవరకు మాత్రమే జరిగేది. కానీ అల్లు అర్జున్ వల్ల సినిమా టీం ఏమి చేశారు అంటే, పోలీసులకి ఏమాత్రం కూడా ముందుగానే సమాచారం ఇవ్వకుండా సడన్గా థియేటర్ వద్ద అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు, అల్లు అర్జున్ యొక్క టీము వాళ్ళ ఫ్యాన్ పేజీల్లో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి బెనిఫిట్ షో చూడడానికి రాబోతున్నాడు అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో కొన్ని నిమిషాల్లోనే ఆ పోస్టు వైరల్ అయిపోయింది. దీంతో టికెట్స్ లేని వాళ్ళందరూ అక్కడికి వచ్చి గుమి కూడేశారు. అసలు పుష్ప 2 ఫీవర్ దేశమంతా ఉంది. అలాంటి సమయంలో అల్లు అర్జున్ తన సినిమా చూడడానికి, అది కూడా బెనిఫిట్ షోకి వస్తున్నాడు అని తెలిస్తే ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఇక్కడ పోలీసులు కూడా చెప్తుంది ఏమిటంటే, పోలీసులకి ముందుగానే అల్లు అర్జున్ వస్తున్నాడని మాకు సమాచారం ఇచ్చి ఉంటే, మా వద్ద పర్మిషన్లు తీసుకొని ఉంటే మేము చెప్పేవాళ్ళం. అసలు అల్లు అర్జున్ రావాలా లేదా ఒకవేళ రావడానికి వీలుగా ఉంటే అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టడం కానీ, లేదా ఆర్మీ బలగాల్ని తెప్పించడం కానీ చేసేవాళ్ళం. కానీ అల్లు అర్జున్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అక్కడ సడన్గా ప్రత్యక్షమయ్యారు. సో అలా సంధ్యా థియేటర్ వద్ద అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ తప్పే అని పోలీసులు కూడా తేల్చి చెప్పారు. ఇంకా సెంట్రల్ డీజీపీ ఆయన ఏం చెప్పారో ఒకసారి చూడండి. When the people were waiting outside with their ticket, the show timing was around 9:40 p.m. ఆయన ఏం చెప్పారంటే, సంధ్యా థియేటర్ పైన అల్లు అర్జున్ గారి టీం పైన, అలానే అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు నమోదు చేశాం. BNS 105 సెక్షన్, 118 సెక్షన్ కింద కూడా కేసు పెట్టాం. ఈ సెక్షన్లు అనేవి హత్య చేసిన అంతకుడికి లేదా ఆ హత్యకి కారకుడైన వాళ్ళ మీద ఇలాంటి సెక్షన్లు నమోదు చేస్తారు. ఇవి క్రిమినల్ సెక్షన్స్. అయితే దీని ప్రకారం ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి నాన్ బెయిలబుల్, వెరీ సీరియస్ సెక్షన్లు. బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు. సో మరో 3-4 రోజుల్లో అల్లు అర్జున్ గారు కనుక రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్కి పంపుతామని పోలీసులు వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ గారు రాబోయే 15 నిమిషాల ముందు థియేటర్ యజమాన్యం వాళ్ళకి అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థియేటర్ వాళ్ళు కూడా చెప్పారంట, సార్ ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, మీరు రావటం అంత మంచిది కాదు, దయచేసి రాకండి సార్ అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన వినలేదు. అలా వచ్చి ఇప్పుడు ఎంతో భవిష్యత్తున్న ఒక మహిళను, అలానే ఒక పిల్లవాడి ప్రాణాలకి కారణమయ్యారు. అసలు అంత పెద్ద హీరో సినిమా చూడడానికి బెనిఫిట్ షోకి వస్తున్నానని పోలీసులకు ఎటువంటి సమాచారం ముందుగానే ఇవ్వకుండా, పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోకుండా అభిమానులకు మాత్రం నేను అక్కడికి వస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అసలు ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. సో అలా అల్లు అర్జున్ గారు అలా సడన్గా అక్కడ ప్రత్యక్షం అవడం వల్ల అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. అల్లు అర్జున్ గారి యొక్క సెక్యూరిటీ వింగ్, అంటే ఆయన చుట్టూ ఉన్న ఆయన యొక్క బౌన్సర్లు మాత్రం ఆ చుట్టుపక్కల వాళ్ళని మొత్తం తోసిపడేశారు. ఇంకా ఉన్న కొంతమంది పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ అల్లు అర్జున్ గారు సేఫ్గా థియేటర్లోకి వెళ్ళిపోయారు. అప్పటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక బాబు కూడా కోమాలోకి వెళ్ళిపోయాడు. అలా అల్లు అర్జున్ గారు లోపల సినిమా థియేటర్లోకి వెళ్ళి అక్కడ సినిమా కొంతసేపు చూసి ఇలా ఆ మహిళ చనిపోయింది అని ఆయనకి తెలియడంతో ఆయన మధ్యలోనే ఆ థియేటర్ నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు ఒక బాధ్యత రహితమని అనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మనం తెర మీద మాత్రమే హీరోలమే కాదు, నిజ జీవితంలో కూడా హీరోలమే అని అనిపించుకోవాలి అని. ఇది నా మాట కాదు, స్వయంగా అల్లు అర్జున్ అభిమానుల మాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ గారు అక్కడ సంఘటన జరిగిన వెంటనే అలా చనిపోయిన వాళ్ళ గురించి అప్పుడే స్పందించి ఉంటే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంతమంది ఆయన్ని ఇలా విమర్శించే వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది పూర్తి హీరో వైఫల్యం వల్ల కదా. అలాంటప్పుడు అక్కడ పూర్తి బాధ్యత నీదే ఉంటది. సో అందుకని అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు ప్రకటించడంపై ఆ బాధితురాలి కుటుంబం అల్లు అర్జున్ గారిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము 1 crore డిమాండ్ చేస్తే దాంట్లో కనీసం సగమైన 50 లక్షల రూపాయలైనా ఇచ్చి ఉంటే పిల్లల భవిష్యత్తుకి అవి ఎంతో కొంత ఉపయోగపడేవి కదా అని వాళ్ళ వాదన. అసలు అల్లు అర్జున్ గారు అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన దీని గురించి వెంటనే ఒక చిన్న ట్వీట్ చేసిన, అప్పుడే రెస్పాండ్ అయిన
ఇప్పుడు దీని మీద ఆయన గురించి ఇంతలా విమర్శలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఆయన ఇంతలా విమర్శలు ఎదుర్కొనేవాడు కాదు. అలా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాని గురించి వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు. కానీ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఆయన యొక్క సినిమాకి టికెట్ల రేట్లను పెంచుతున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఆయన సినిమాకి టికెట్ల రేట్లను పెంచినందుకు మాత్రం వాళ్ళకి ఆయన కృతజ్ఞతలు చెబుతూ వెంటనే ఒక పెద్ద ట్వీట్ని అయితే చేశారు. నీ సినిమా చూడడానికి వచ్చిన నీ అభిమాన మహిళను క్రింద పడిపోతే ఆ మహిళ రొమ్ముల మీద కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళారు. ఆ తొక్కి అలా చంపేశారు. అయినా సరే అల్లు అర్జున్ గారు ఆ సంఘటనకి సంబంధించి కొంచెం సంతాపం కూడా వ్యక్తపరచలేదు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ అల్లు అర్జున్ గారిని విమర్శిస్తున్నాను, ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. అసలు తప్పెవరిదో దాని గురించి మీకు వివరిస్తున్నాను అంతే. అయితే అభిమానులేమో మా హీరోకి ఇంత కలెక్షన్ వచ్చింది, మా హీరో ఇంత రికార్డ్స్ని బద్దలు కొట్టాడు, బాహుబలి రికార్డులను కొట్టేసింది, జవాన్ రికార్డులను కొట్టేసింది అని పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. కానీ ఒక్క పోస్ట్ మాత్రం కూడా ఆ సంధ్య థియేటర్లో అంత దారుణంగా అలా చనిపోయినా వాళ్ళ కుటుంబం గురించి మాత్రం అభిమానులు పోస్టులు పెట్టడానికి వాళ్ళకు సమయం సరిపోవట్లేదా? అయితే ఈ పుష్ప 2లో జరిగిన ఈ సంధ్య థియేటర్లో జరిగిన ఈ సంఘటనతో ఇప్పుడు ఇంకా మిగతా హీరోల పైన కూడా, మిగతా హీరోల బెనిఫిట్ షోల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడబోతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.